ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఆగస్టు 15. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 22వ అధ్యాయము 23 నుంచి 46 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 22వ అధ్యాయము 29-30 వచనాలు. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుత్థానమందు ఎవరునూ పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. వ్యాఖ్యానాంశం పునరుత్థానము. వ్యాఖ్యానం: వివాదములు రేపటానికి వచ్చిన సద్దూకయ్యులనే మరొక బృందము ఈసారి ఒక అల్పమైన వాదముతో ప్రభువునొద్దకు వచ్చారు. వారు చెప్పే ఈ వృత్తాంతం ద్వారా వారు పునరుత్థానము ఒక అసంబద్ధమైన విషయమని నిరూపించే ఉద్దేశంతో వచ్చారు. దీనిని గూర్చి లేఖనముల నుండి రుజువులు చూపకముందు ప్రభు అయిన యేసు వారి మనస్సాక్షిని తాకుచున్నట్లుగా వారితో సంభాషించి, వారు లేఖనములను ఎరుగకుండా అనిశ్చయమైన లోపభూయిష్టమైన తమ సొంత ఆలోచనలను ఆధారము చేసుకొని మాట్లాడుచున్నట్లు వారికి చూపించాడు. నేటికి కూడా అనేక మంది, అంటే కొన్ని వర్గములకు చెందిన వారు సద్దూకయ్యుల వలె అబద్ధపు బోధలను, హానికరమైన బోధలను చేస్తున్నారు. లేఖనముల ఆధారముగా ఓడింపబడిన సత్య విరోధులైన శత్రువులు మరలా నేరమును వెతుకుటకు తిరిగి వెళ్ళారు అని మత్తయి సువార్త 22వ అధ్యాయము 34 నుంచి 40 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. అందుకు వారు పొందిన సమాధానం ఏమనగా, ధర్మశాస్త్ర సారమును బట్టి వారు శిక్షకు పాత్రులనే తీర్పు పొందారు. ఈ విషయంలో వారికి మాట్లాడటానికి అవకాశమే లేదు. ఇప్పుడు ప్రభువు తనను ప్రశ్నించిన వారిని తానే ఒక ప్రశ్న అడిగాడు. అది వారిని నిరుత్తరులనుగా చేసింది. ఇప్పుడు వారిచే తృణీకరింపబడిన ఆయనే మహిమతో కూడిన స్థానమును పొందబోవు దావీదు కుమారుడును, అదే సమయంలో దావీదునకు ప్రభువునై ఉన్నాడు. ఆయనకు ఏదో ఒక రూపములో శత్రువులుగా ఉండగోరే వీరు వారి కొరకు సిద్ధపరచబడిన స్థలమైన ఆయన పాదపీఠముగా ఉంటారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 44 వచనం చదవండి. బైబిలు చేయు స్పష్టమైన ఉపదేశమును త్రోసిపుచ్చి తమ సొంత చిత్తమును అనుసరించి నడుచుకుని వారిని చూస్తే ఎప్పుడైనా విచారమే కలుగుతుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం ఈ సందర్భంలో చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.